హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాధ్వి శాస్త్ర వ్లాగ్స్. ఈ వీడియోలో ఈ రోజు తెలుగు పంచాంగం ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పూజ చేసుకునేటప్పుడు ఈ తెలుగు పంచాంగం సంకల్పం చెప్పుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని ఈ వీడియోనైతే చేస్తున్నాను. ఈ రోజు తెలుగు పంచాంగం తేదీ 10 మార్చి 2024. ఈ రోజు తెలుగు సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరం. ఈ రోజు ఆయనం ఉత్తరాయణం. ఈ రోజు ఋతువు శిశిర ఋతువు. ఈ రోజు తెలుగు నెల మాఘమాసం. ఈ రోజు పక్షం కృష్ణపక్షం. ఈ రోజు తిథి. ఈ రోజు సూర్యోదయ కాలం నుండి బహుళపక్ష అమావాస్య తిథి ప్రారంభమై మధ్యాహ్నం 2:31 వరకు బహుళపక్ష అమావాస్య తిథి ఉంటుంది. తరువాత ఫాల్గుణ మాసం ప్రారంభమై శుక్లపక్ష పాడ్యమి తిథి ప్రారంభమై ఈ రోజంతా శుక్లపక్ష పాడ్యమి తిథి ఉంటుంది. ఈ రోజు నక్షత్రం ఈ రోజంతా పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజు వారం ఆదివారం. ఈ రోజు యోగం. ఈ రోజు సూర్యోదయ కాలం నుండి సాధ్యయోగం ప్రారంభమై సాయంత్రం 4:13 వరకు సాధ్యయోగం ఉంటుంది. తర్వాత శుభయోగం ప్రారంభమై ఈ రోజంతా శుభయోగం ఉంటుంది. ఈ రోజు కరణం. ఈ రోజు సూర్యోదయ కాలం నుండి నాగకరణం ప్రారంభమై మధ్యాహ్నం 2:31 వరకు నాగకరణం ఉంటుంది. తర్వాత కింస్తుగ్నకరణం ప్రారంభమై ఈ రోజంతా కింస్తుగ్నకరణం ఉంటుంది. ఈ రోజు సూర్యోదయ కాలం. ఈ రోజు ఉదయం 6:30 సూర్యోదయ కాలం ప్రారంభమవుతుంది. ఈ రోజు సూర్యాస్తమయ కాలం. ఈ రోజు సాయంత్రం 6:22 సూర్యాస్తమయం అవుతుంది. బ్రాహ్మీ ముహూర్త కాలం. ఈ రోజు ఉదయం 4:54 నుండి బ్రాహ్మీ ముహూర్త కాలం ప్రారంభమై ఉదయం 6:30 వరకు బ్రాహ్మీ ముహూర్త కాలం ఉంటుంది. ఉదయం పూట దేవుడికి పూజ చేసుకునే వాళ్ళు ఈ బ్రాహ్మీ ముహూర్త కాలంలో పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ రోజు చంద్రోదయ కాలం. ఈ రోజు ఉదయం 6:24 చంద్రోదయం ప్రారంభమవుతుంది. ఈ రోజు చంద్రాస్తమయ కాలం. ఈ రోజు సాయంత్రం 6:32 చంద్రాస్తమయం అవుతుంది. ఈ రోజు ప్రదోషకాలం. ఈ రోజు సాయంత్రం 5:34 నుండి ప్రదోషకాలం ప్రారంభమై రాత్రి 7:10 వరకు ప్రదోషకాలం ఉంటుంది. సాయంత్రం పూట దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఈ ప్రదోషకాలంలో దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఈ రోజు సూర్యరాశి కుంభరాశి. ఈ రోజు చంద్రరాశి కుంభరాశి. ఈ రోజు దిశశూల పడమర దిశ. ఈ రోజు పడమర దిశ వైపు ప్రయాణం అంత మంచి ఫలితాలనైతే ఇవ్వదు. ఈ రోజు శుభ సమయములు. ఏదైనా మంచి పనిని ప్రారంభించేటప్పుడు ఈ శుభ సమయాల్లో ప్రారంభిస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే ఈ రోజు తిథి కూడా ఏ తిథి ఉందో గమనించుకొని అప్పుడు పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. అమృత గడియలు. ఈ రోజు సాయంత్రం 6:56 నుండి అమృత గడియలు ప్రారంభమై రాత్రి 8:20 వరకు అమృత గడియలు ఉంటాయి. ఈ రోజు అభిజిత్ ముహూర్తం. ఈ రోజు మధ్యాహ్నం 12:06 నుండి అభిజిత్ ముహూర్తం ప్రారంభమై మధ్యాహ్నం 12:26 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఈ రోజు అశుభ సమయములు. ఈ సమయాల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించకుండా ఉంటే చాలా మంచిది. రోజువారీ పనులకు ఈ ముహూర్తాలు వర్తించవు. వర్జ్యం. ఈ రోజు ఉదయం 10:33 నుండి వర్జ్యం ప్రారంభమై ఉదయం 11:57 వరకు వర్జ్యం ఉంటుంది. దుర్ముహూర్తం. ఈ రోజు సాయంత్రం 4:47 నుండి దుర్ముహూర్తం ప్రారంభమై సాయంత్రం 5:35 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం. ఈ రోజు సాయంత్రం 4:53 నుండి రాహుకాలం ప్రారంభమై సాయంత్రం 6:22 వరకు రాహుకాలం ఉంటుంది. రాహుకాల దీపం పెట్టాలనుకునేవారు ఈ ఆదివారం పూట రాహుకాల టైంలో దీపాలు పెట్టి దుర్గా అమ్మవారికి పూజ చేస్తే మంచి ఫలితాలు అయితే వస్తాయి. గుళికా కాలం. ఈ రోజు మధ్యాహ్నం 3:24 నుండి గుళికా కాలం ప్రారంభమై సాయంత్రం 4:53 వరకు గుళికా కాలం ఉంటుంది. యమగండ కాలం. ఈ రోజు మధ్యాహ్నం 12:26 నుండి యమగండ కాలం ప్రారంభమై మధ్యాహ్నం 1:55 వరకు యమగండ కాలం ఉంటుంది. దేవుడికి పూజ చేసుకునేటప్పుడు ఈ పంచాంగం చూసి మీరందరూ ఎంతో సులువుగా దేవుడి పూజలో చెప్పుకునే సంకల్పం చాలా సులువుగా చెప్పుకుంటారని ఈ పంచాంగాన్ని అయితే ఇస్తున్నాను. ఇదేనండి ఈ రోజు తెలుగు పంచాంగం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.